అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, ఏ ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా నిద్రపోవడానికి కూడా అదృష్టం ఉండాలి. నిజమే కదా! బంధానికి, అలానే బంధుత్వానికి విలువ ఇచ్చే మనుషులు ఎప్పుడో చచ్చిపోయారు. ఇప్పుడు అంతా కూడా డబ్బు, డబ్బు, డబ్బు అంటూ దీనికే ఎక్కువ విలువ ఇస్తున్నారు. ఒక ఒకరిని అపార్థం చేసుకోవడంలో ఉన్నంత శ్రద్ధ అర్థం చేసుకోవడంలో ఉంటే బంధాలు ఎప్పటికీ కూడా దూరం కావని తెలుసుకోండి. చిన్న చిన్న విషయాలకు కూడా స్పందించి కంటతడి పెట్టేవారు బలహీనులు కాదు, స్వచ్ఛమైన మనసు కలవారు. అసలు ఈ లోకంలో సగం సంబంధాలు అప్పుగా ఇచ్చిన సొమ్ముని తిరిగి ఇవ్వమని అడిగినందుకే తెగిపోతున్నాయి. అసలు చూసారా ఎంత విచిత్రమో? జీవితంలో ఈ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నిప్పు, అప్పు, అలాగే పగ, ఈ మూడు కూడా వాటంతట అవే పెరుగుతూనే ఉంటాయి. అందుకే నిప్పుని ఆర్పివేయాలి, అప్పుని తీర్చివేయాలి, అలానే పగను సమూలంగా తుంచివేయాలి. వీటిని ఏమాత్రం మిగిల్చినా అవి అభివృద్ధి చెందుతూనే ఉంటాయని తెలుసుకోండి. జాగ్రత్త. నీ కోసం నువ్వు బ్రతకడంలో ఏముంది నీ గొప్పతనం? నిన్ను నమ్ముకున్న వారిని బాధ్యతతో బ్రతికించి చూడు. అందులోనే అసలైన ఆనందం, అలానే అసలైన గొప్పతనం ఉంటుంది. సమస్యలు సృష్టించాలి అనుకునేవారు సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సమాధానం కావాలి అనుకున్నవారు మాత్రమే సహనంతో ఎదురు చూస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, మనిషి అనేవాడు తన నోటిని రెండు చోట్ల అదుపులో పెట్టుకోవాలి. ఒకటి తినే చోట, మరొకటి మాట్లాడే చోట. ఒకటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది, ఇక రెండవది బంధాలను కాపాడుతుంది. గుర్తుంచుకోండి. అంతా అయిపోయింది, ఇక నాకేం మిగల్లేదు అని అనుకున్న చోటే నువ్వు ఆగిపోవద్దు. ఎందుకంటే ఒక్కసారి తలెత్తి చూడు, పక్కకు తిరిగి చూడు, నీకు మరో దారి ఖచ్చితంగా కనిపిస్తుంది. జాగ్రత్తగా వెతుకు. ఆశయంతో జీవించు. తప్పనిసరిగా నువ్వు అనుకున్నది నువ్వు సాధించగలుగుతావు. విశ్వాసంతో ఉండండి, అలానే ధైర్యంగా ఉండండి. ఒక ఆలోచనను నాటితే ఒక పనిగా ఎదుగుతుంది. అలానే ఒక పనిని నాటితే ఒక ఆలోచనగా మారుతుంది. ఒక అలవాటుని మనం నాటితే అందులో నుంచి ఒక వ్యక్తిత్వం ఎదుగుతుంది. అదే ఒక వ్యక్తిత్వాన్ని నాటితే అది ఒక తలరాతగా మారుతుంది. కాబట్టి మీ తలరాతను రాసుకునేది మీరే అని తెలుసుకోండి. మీ తప్పుల్ని మీకు చెప్పేవారే మీకు నిజమైన మిత్రులు. మీ తప్పు మీతో కాకుండా వేరే వాళ్ళతో చెప్పేవాళ్ళు మీ శత్రువు అని తెలుసుకోండి. ఇద్దరికీ చాలా తేడా ఉంటుంది. కానీ మనం మాత్రం మన తప్పుల్ని చెప్పే వాళ్ళకే శత్రువులు అనుకుంటూ ఉంటాము. అలానే మనకు తెలియకుండా మన గురించి మన వెనక చెడుగా ప్రచారం చేసేవారిని మిత్రుడని అనుకుంటాము. ఈ తేడా మీకు అర్థమైంది కదా? ఎక్కడ కూడా పొరబడి నిజమైన మిత్రులందరినీ కూడా కోల్పోవద్దు. ఎందుకో తెలుసా? జీవితం అనేది చాలా విలువైనది. అది ఒక మంచి మిత్రుడు ఉన్నప్పుడే కుటుంబంలో తండ్రిని చూసి నేర్చుకోవచ్చు, కష్టపడకుండా ఏదీ కూడా రాదు అని. అలానే తల్లిని చూసి నేర్చుకోవచ్చు, ఓర్పు లేకుండా బ్రతకలేమని. చెల్లిని చూసి నేర్చుకోవచ్చు, ఇంట్లో లక్ష్మీదేవి ఒక అమ్మాయి రూపంలో ఉంటుందని. సోదరిని చూసి నేర్చుకోవచ్చు, అల్లరి కూడా ఇంత అందంగా ఉంటుందా అని. అన్నా అలానే అక్కని చూసి గర్వపడొచ్చు, కష్టం నిన్ను పలకరించదని. జీవితాన్ని నువ్వు చదివే ముందు కుటుంబాన్ని చదవండి.
అర్థమైంది కదా? మనలో కొంతమంది 1000 తప్పులు చేస్తారు. చివరిలో ఘనంగా అందరికీ తెలిసేలా ఒకే ఒక మంచి పని చేస్తారు. ఆ క్షణం ఇక ఆ ప్రజలకు విచిత్రంగా ఆ 1000 తప్పులు మర్చిపోయి ఆ ఒక్క మంచి పని గురించి పదే పదే చెప్పుకుంటారు. కాబట్టి అందరికీ అందుబాటులో ఉండకు. అలుసుగా మారిపోతావు. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. అప్పుడే నీకు మర్యాద. అర్హత లేని వాళ్ళకు అతి చనువు ఇవ్వడం ఆత్మాభిమానానికి హానికరం. గుర్తుపెట్టుకో. అర్థం చేసుకునే బంధం తోడు ఉంటే జీవితం బావుంటుంది. ఎందుకో తెలుసా? ఇష్టపడడం తెలిసిన మనసుకు కష్టపెట్టడం రాదు కాబట్టి. మనిషి ఎప్పుడూ కూడా కష్టాలను లెక్క పెట్టుకుంటారు తప్ప సంతోషాన్ని లెక్క పెట్టుకోరు. నిజమే కదా? సంతోషాలను లెక్క పెట్టడం ఆరంభిస్తే ప్రతి చోట కూడా ఆనందాన్ని సమకూర్చుకోవచ్చు. అర్థమైంది కదా? మన జీవితంలో చదువు అనేది పాఠాలు చెప్పి పరీక్షలు పెడుతుంది. జీవితం మాత్రమే పరీక్షలు పెట్టి పాఠాలు చెబుతుంది. నిజమే కదా? ఎక్కడ విసిరితే అక్కడే అంటుకుపోయి లక్షణం బంకమట్టికి మాత్రమే ఉంటుంది. మన ఆలోచనలు కూడా అలానే ఉండాలి. ఏ పని చేస్తే ఆ పని మీదే మనసుని లగ్నం చేసుకొని రోజు నువ్వు సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. అధికారం అనేది 2 రకాలు. ఒకటి భయపెట్టి సంపాదించేది. ఇక రెండవది ప్రేమతో వచ్చేది. కానీ ప్రేమతో వచ్చే అధికారం అనేది భయంతో వచ్చేదానికన్నా చాలా శక్తివంతమైనది, అందమైనది. దేన్ని సంపాదించినా ప్రేమతోనే సంపాదించండి. అప్పుడే నీకు విలువ ఉంటుంది. అలానే జీవితానికి కూడా ప్రశాంతత ఉంటుంది. గుర్తుంచుకో. అర్థమైంది కదా? ఇన్ని మంచి మాటల్లో మీకు ఏది నచ్చింది అనేది నాకు తప్పకుండా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.